ఏంటి అసలు సాఫ్ట్వేర్ విషయంలో రంగంలో తీసుకుంటే చాలా వరకు హెచ్ఐవి ఎయిడ్స్ చాలా వరకు ఇది మన ఆంధ్ర తెలంగాణ నంబర్ 1 అంటున్నారు. ఎందుకని చెప్పేసి ఇంతగానో ఇన్ని కేసెస్ పెరుగుతున్నాయి? దానికి గల కారణం ఈ సాఫ్ట్వేర్ రంగంలో మళ్ళా హెచ్ఐవి ఏంద్రా బాబు, హెచ్ఐవి అనేది అడగంటిపోయింది. హెచ్ఐవి లేదు అనే భ్రమలో ఉన్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. మళ్ళీ ఇప్పుడు హెచ్ఐవి వచ్చింది. ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో ఎక్కువ హెచ్ఐవి ఉందని చెప్పేసి ట్రోల్ చేస్తున్నారు. అది ఎంతవరకు నిజమో కాదో కానీ మొన్న మీడియా కూడా ఇంటర్వ్యూలో చూశాను. ఎందుకంటే హెచ్ఐవిలలో డ్రగ్స్ తీసుకోవడం వల్ల, ఇంజక్షన్లు తీసుకోవడం వల్ల వస్తుంది, దాని వల్ల చాలా మందికి వ్యాపిస్తుంది అని చెప్పేసి ట్రోల్ చేస్తున్నారు. కానీ నిజంగా ప్లీజ్ దయచేసి చెప్తున్నా, హెచ్ఐవి రోగానికి ఈ మధ్య చాలా మంది అబ్బాయిలు గాని అమ్మాయిలు గాని మొత్తము విచ్చలవిడిగా తిరుగుతున్నారు. అసలు ఏంటి డ్రగ్స్ ఏంటి, ఇంజక్షన్లు ఏంటి, దీని వల్ల కూడా వస్తుంది అంటున్నారు. మరి దీని వల్ల వస్తుందో కూడా క్లారిటీ తెలియదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే సాఫ్ట్వేర్ రంగంలో హెచ్ఐవి ఉంది అని అంటున్నారు, 90% ఉంది అంటున్నారు. ప్లీజ్ దయచేసి ఎవరైనా సరే మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారా, కొత్త అమ్మాయి ఏమన్నా చేసుకోవాలనుకుంటే మాత్రం ప్రతి ఒక్కరు మీరు హెచ్ఐవి టెస్ట్ చేసుకోండి. మీరు చేసుకునే అమ్మాయిని కూడా హెచ్ఐవి టెస్ట్ చేయించుకొని మాత్రం పెళ్లి చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ నువ్వంటే నీకు మీ వైఫ్ కి చేసుకోబోయాక నువ్వు ఇష్టమా కాదా ఫస్ట్ అడుగు, అడిగిన తర్వాత చేసుకో. అంతేగాని నువ్వు ముందు ఊకులాడి అమ్మాయి బాగుందని చెప్పేసి ఊకులాడి పెళ్లి చేసుకున్నావు అనుకో, బిర్యానీలా నిర్మాతలు కలిపి చంపేస్తారు. ముందే చెప్తున్నా, లవ్ అఫైర్స్ ఉంటాయి. ఈ మధ్య బాగా లవ్ అఫైర్స్ ఉన్నాయి. ఏ అమ్మాయి కూడా నమ్మతట్లేదు ఈ రోజులలో. చాలా క్రిటికల్ గా కరెక్ట్ ప్లాన్ తో చంపేస్తున్నారు. లేడీస్ ఒకవేళ పెళ్లి చేసుకున్నాక మొగడిని మాత్రం ప్లాన్ చేస్తే మాత్రం పక్కా కావాల్సిందే. వాడు ఏం చేసినా బతికే ఛాన్స్ లేదు, ఇంకా చంపేస్తారు ఖచ్చితంగా. ప్లీజ్ దయచేసి అందరూ లేడీస్ అందరూ మీరు దయచేసి చంపితే మాత్రం భర్తలను చంపుతున్నారు, లవర్లను చంపొచ్చు కదా. మేము అన్యాయం చేసినాం. ఒక్కొక్కడు పెళ్లి చేసుకోవాలంటే చచ్చిపోతున్నారు. ప్లీజ్ పెళ్లి చేసుకున్నా ఒకవేళ నచ్చకపోతే విడాకులు ఇవ్వండి, కానీ చంపకండి అమ్మా, దండం పెడతామ్మా. పెళ్లి చేసుకోవాలంటే భయం అవుతుంది. దేవుడా, డ్రమ్లు చంపారు, నిద్ర మాటలు పెట్టి చంపారు, ముక్కలు ముక్కలు వేసి నరిగి చంపారు, కుక్కర్లు వేసి చంపారు, డ్రమ్లు వేసి చంపారు. దేవుడా, సముద్రంలో నూకి చంపారు. ఎక్కడెక్కడ చంపుతారు. మర్డర్లు మాత్రం చేస్తే మాత్రం వేరే ఉంది. దయచేసి దండం పెడతాం, మీ కాలాలను మొక్కుతా, కానీ పెళ్లి చేసుకోకూరి మొగలను చెప్పకండి ప్లీజ్. అంటే ఎందుకు హెచ్ఐవి కేసెస్ లో మన ఆంధ్ర ఫస్ట్ ప్లేస్ లో ఉంది, తెలంగాణ సెకండ్ ప్లేస్ లో ఉంది? ఎందుకని అంతగా అదే ఈ సంఖ్య అనేది ఎక్కువ సాఫ్ట్వేర్ ఆ రంగంలోనే ఎందుకు ఉంది? హెచ్ఐవి అంటే ఎక్కువ అంటే సాఫ్ట్వేర్ రంగంలో ఎక్కువ లవ్ అఫేర్స్ కానీ మామూలుగా డ్రగ్స్ కానీ ఇవన్నీ ఒక ప్లాన్ ప్రకారంగా జరుగుతుంది. కానీ ఒకవేళ డ్రగ్స్ కానీ ఒక మామూలుగా జూదం అనే దానికి కానీ అలవాటు అయింది అనుకోండి, బయటికి రారంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ రోజులలో జనరేషన్ బట్టి ఏంటంటే మొబైల్స్ లో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మొత్తము వాళ్ళు డాన్స్ చేస్తే తొడలు చూపించుకుంటా, నడుము చూపించుకుంటా అన్ని ఒక అబ్బాయిని మామూలుగా ఉన్న అబ్బాయిని కూడా టెంప్ట్ చేసేసి వానికి ఒక లేని కోరికలు తెప్పించి దానివల్ల లవ్ చేయాలి, లేకపోతే దస్తా బత్తా అని చెప్పేసి దాని వల్ల కలయిక వల్ల గానీ దీనివల్ల ఎఫైర్స్ వల్ల గానీ బాగా సెక్సువల్ గా కలవడం వల్ల గానీ అండ్ డ్రగ్స్ ఇంజక్షన్ల వల్ల గానీ దీనివల్ల హెచ్ఐవి వస్తుంది అంటున్నారు. మరి ఆంధ్రాలో ఎక్కువ వస్తుందో నాకు తెలియదు, కానీ మరి ఈ మధ్య ట్రోల్ చేసే దాన్ని బట్టి ఉంది. మరి చూద్దాం మరి ఏమైతుందో ఏందో. మరి లోకం రోజు రోజుకి కొత్త కొత్త వ్యాధులు వస్తున్నాయి. ఆల్రెడీ పాత వ్యాధిని మళ్ళా రీఓపెన్ చేసేటారు ఇబ్బంది కటింగ్ లాగా. అది నిజమా కాదా అంతా ఆ దేవునికే తెలుసు. అంటే ఒకప్పుడు పెద్దవాళ్ళు ఏంటంటే అబ్బాయి సాఫ్ట్వేర్ అయితే అమ్మాయి సాఫ్ట్వేర్ అయితేనే ఇస్తా అని అనేవాళ్ళు. ఇప్పుడు అసలు ఏంటి ఇదే సిచ్యువేషన్ ఇప్పుడు అలానే ఉందంటారా పెళ్లి విషయంలో? సాఫ్ట్వేర్ కి అయితే ఖచ్చితంగా ఇప్పటికి ఇవ్వరు. దమ్ముంటే మీ పిల్లని సాఫ్ట్వేర్ కి ఇవ్వండి ఫస్ట్. ఇదో కాదు, ఇప్పుడు ఆ ధైర్యం చాలదు ఇప్పుడు. కానీ ఒకప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ అన్నారు, ఒకప్పుడు సాఫ్ట్వేర్ అన్నారు. ఇప్పుడు ఒక నార్మల్ గా చేసే ఒక వ్యవసాయం చేసే ఒక అబ్బాయికి ఇవ్వండి, మీ అమ్మాయి హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. విలేజ్ టెన్షన్స్ ఏం లేకుండా. ఎందుకు ఈ టార్చర్? ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఉన్న టెన్షన్లు ఎవరికి ఉండవు. వాళ్ళకున్న ప్రెజర్, వాళ్ళకున్న మైండ్ ప్రెజర్ వల్ల వాళ్ళు చక్కగా నైట్ టైం నిద్ర పట్టక వాళ్ళు ఇంజక్షన్లు తీసుకొని ఇంజక్షన్లు కొనే శక్తి లేక అదే ఇంజక్షన్ వేరే వాళ్ళకి ఇచ్చి బ్లడ్ సప్లై చేయడం వల్ల దానివల్ల హెచ్ఐవి వస్తుంది. అది ఇంకా వేరే విధంగా కూడా వస్తుంది, మీకు తెలుసు. ఇది ఇంకా ఎంత పచ్చిగా నేను చెప్పలేను.